నన్ను బాగా కదిలించిన వ్యక్తి ఎరికా కర్క్, చార్లీ కర్క్ యొక్క భార్య. వారి వివాహం ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు, చిన్న పిల్లలు ఉన్నారు. ఒక భార్య, ఒక భర్త తన కళ్ళ ముందర అంత ఘోరంగా మరణించడం చూచినప్పుడు ఏ భార్య తట్టుకోలేదు. బుల్లెట్ వచ్చి తాకినప్పుడు ఆయనలోంచి రక్తం ప్రవహించడం, అక్కడే బిగుసుకుపోయి మరణించడం. ఒక భార్యగా అలాంటి ఒక విజువల్ చూసినప్పుడు, అలాంటి ఒక చిత్రం చూసినప్పుడు ఆమె ఎంత ముక్కలైపోయి ఉండాలి, ఆమె హృదయం ఎంత గాయపడి ఉండాలి. ఆ చిన్న పిల్లలకు కూడా అర్థం కావట్లేదు ఏమైంది అని. ఒకసారి ఆమె చెప్తుంది, డాడీ ఇంకా రావట్లేదేంటి అని వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు, డాడీ దేవుని పని కోసం వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు అని చెప్పాడు. ఆ మాట జవాబు చెప్పడానికి ఆమె హృదయం ఎంత ముక్కలుగా అయిపోయి ఉంటుంది, ఎంత గాయపడి ఉంటుంది. దుఃఖించిందా అంటే దుఃఖించింది. కొన్ని రోజుల్లో ఆమెకి తెలుసు దుఃఖించడంతో ఆగిపోదు. నా ఆలోచన మార్చుకుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవా అని ప్రశ్నించడం కాదు, ఈ పరిస్థితి నాకు వచ్చింది ఎందుకంటే నేను తట్టుకోగలను కాబట్టే. ఏ పరిచర్య అయితే మొదలు పెట్టబడిందో అది నేను ముగించడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు అని ఆమె తెలుసుకొని అందరి ముందుకు వచ్చిందంట. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఎంత హీనమైన మనుషులు లోకంలో ఉన్నారంటే, ఒక భార్య తన భర్తను కోల్పోయి అక్కడికి వస్తే కూడా ఎంత మేకప్ వేసుకొని వచ్చింది, ఆమెకి ఇంత బాధ కూడా లేదా, ఆమె ఏడవట్లేదు. వాళ్ళకి ఇంకా మనుషులు అనే పేరు పెట్టద్దు అలాంటి వాటికి. వారికి అర్థం కాదు ఏంటంటే, వచ్చిందా 4 రోజుల్లో బయటికి వచ్చింది. ఎందుకు? ఈమె అందరిలాంటి వ్యక్తి కాదు. ఈమె షీఈస్ బిల్ట్ డిఫరెంట్. ఆ ప్రెషర్లో ఆమె ఒక డైమండ్ గా మారింది. ఆమెకు నూతనమైన బలం వచ్చింది. నేను నిలుచుంటాను. నా భర్త చనిపోయినంత మాత్రాన దేవుని యొక్క సత్యము ఈ దేశంలో మాట్లాడడం ఆగిపోవద్దు. ఆ సత్యము ఇంకా గట్టిగా అన్ని దేశాల్లోకి వెళ్ళాలి అని నేను నిల్చుంటాను అని నిల్చుందంట. ఏ స్త్రీకైనా నిల్చోవడం చాలా కష్టం, కానీ ఆమె క్రైస్తవురాలు అయినందుకు ఆమె గుర్తించుకుంది. క్రీస్తు ఏం చేశాడు? సిలువ మీద వెళ్ళగానే వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. అలాంటి గుర్తింపు నేను కూడా కలిగి ఉన్నాను కాబట్టి రాగానే మొదటిగా నా భర్తను చంపిన వాణ్ణి నేను క్షమిస్తున్నాను అందంట. తన గుర్తింపు జ్ఞాపకము చేసుకుంది, దుఃఖించింది. కానీ ఆలోచన మార్చుకున్న తర్వాత ఈ రోజు నుంచి చార్లీ కర్క్ లేనంత మాత్రాన ఇది ఆగిపోదు. నేను నిలిచేదను అని అక్కడ నిల్చుందంట. నేను నిల్చుంటాను. ఆయన చేసిన ప్రతి కార్యము కూడా వెళ్ళాలి అని అన్ని దేశాల్లో మొదటిసారిగా సంఘముకి ఇంతకు ముందు లేని బలం వచ్చిందంట. హల్లెలూయా.